అందరికీ అందుబాటులో ఉండే పండు అరటిపండు. ఈ అరటిపండు 12 కాలాలు లభిస్తుంది. అరటిపండులో ఐరన్, మాగ్నీషియం, పొటాషియం అధికంగా ఉంటాయి. అవి ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. ఒక అరటిపండు తినడం వల్ల ఇన్స్టంట్ ఎనర్జీ లభిస్తుంది. అరటిపండుతో ఆరోగ్యమే కాక చర్మ సౌందర్యానికి, కేశ సంరక్షణకి కూడా ఉపయోగపడుతుంది. అరటిపండులో విటమిన్ ఏ, పొటాషియం, మాయిశ్చరైజ్ గుణాలు అధికంగా ఉంటాయి. అవి జుట్టుకు కండిషనర్లా పనిచేసి జుట్టును మృదువుగా, అందంగా మార్చుతాయి. ఇవన్నీ చెప్పుకునే ముందు అరటిపండుతో ముఖ సౌందర్యాన్ని ఏ విధంగా పెంచుకోవాలో చూద్దాం. ఫస్ట్ రెమెడీ: టీ స్పూన్ దోసకాయ రసంలో టీ స్పూన్ అరటిపండు గుజ్జు, కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపి ముఖానికి పూతలా వేసుకుని 20 నిమిషాలు అయ్యాక కడిగేయాలి. ఈ మిశ్రమంలో ఎన్నో విటమిన్స్, ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. అవి చర్మాన్ని తెల్లగా మార్చడానికి అద్భుతంగా సహాయపడతాయి. కానీ ఈ రెమెడీని వారానికి 2 టైమ్స్ అప్లై చేయడం వల్ల బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. మన సెకండ్ రెమెడీ: 2 టీ స్పూన్ల అరటిపండు గుజ్జులో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖంపై పూతలా వేసుకోవాలి. 15-20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఇది ముఖంపై ఉన్న అధిక జిడ్డును తొలగిస్తుంది. ఇలా తరచూ చేయడం వల్ల ముడతలు, మచ్చలు తొలగి ముఖాన్ని మెరిసేలా చేస్తుంది. మన థర్డ్ రెమెడీ: డ్రై స్కిన్ వారైతే 4 టీ స్పూన్ల అరటిపండు గుజ్జులో కొద్దిగా పాలు, తేనె కలిపి ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. 20 నిమిషాలు అయ్యాక ముఖాన్ని కడిగేయాలి. అరటిపండులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లుంటాయి. అవి ముడతలని, మచ్చలని తొలగించి చర్మంలో నిగారింపునిస్తుంది. పాలల్లో లాక్టిక్ యాసిడ్, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. అవి స్కిన్ టోన్ని న్యాచురల్గా బ్లీచ్ చేసి తెల్లగా మార్చుతాయి. మన ఫోర్త్ లాస్ట్ రెమెడీ: 3 టీ స్పూన్ల అరటిపండు గుజ్జులో 2 టీ స్పూన్ల శనగపిండి, 1 టీ స్పూన్ తేనె, మిశ్రమానికి సరిపడా పాలు కలిపి పేస్ట్లా చేసుకొని ముఖంపై పూతలా వేసుకోవాలి. 15-20 నిమిషాలు అయ్యాక కడిగేయాలి. ఇలా వారానికి 2-3 టైమ్స్ అప్లై చేయడం వల్ల కొన్ని రోజుల్లోనే ముఖంపై ఉన్న ముడతలు తగ్గిపోతాయి. ముఖాన్ని తెల్లగా మెరిసేలా చేస్తుంది. అరటిపండులో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు గుణాలు అధికంగా ఉంటాయి. అవి స్కిన్ టోన్ని న్యాచురల్గా బ్లీచ్ చేసి తెల్లగా మార్చుతాయి.